అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. హౌస్ సర్జన్ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. అందులో ఉదయం పూట పని సక్రమంగా గడవటానికి ఒక విధంగా సిస్టర్స్ సహాయభూతంగా ఉండేవాళ్ళు కారు. వాళ్ళెప్పుడూ అతి సీరియస్గా పేజీలకు పేజీలు రికార్డు రాసేస్తూ ఉండేవారు. వాళ్ళు ఏమి రాస్తారో నాకు అర్థమయ్యేది కాదు. ఆ పుస్తకం తీసి ఈ పుస్తకం మూసేసి మరో పుస్తకం ఇట్లా తెగ రాసేవాళ్ళు. పేషెంట్కి నెత్తురు తీయడానికి, లాంబార్ పంక్చర్ చేయడానికి, ఇంకా కొన్ని పనులకు సిస్టర్ తప్పనిసరిగా పక్కన ఉండాలి. వాళ్ళు సాధారణంగా సహాయం చేయడానికే ప్రయత్నించేవారు. కానీ ఇంతలో ఒకళ్ళు క్లాస్ టైం అయిందని పరిగెత్తుకుపోయేవారు. మరొకరు స్పెషల్ క్లాస్ నుంచి బెల్లు వచ్చిందని హడావుడిగా వెళ్ళిపోయేవారు. ఇన్వెస్టిగేషన్స్కు పంపించే స్పెసిమన్స్ అన్నీ 10 గంటలలోపు తయారు చేయాలి. వాటికి రిక్విజిషన్స్ రాయాలి. సీసా మీద పేరు వివరాలు రాసిన చిన్న చిన్న చీట్లు పేస్టుతో అంటించాలి. ఆ రోజును పంపించకపోతే చీఫ్ రౌండ్స్లో దులిపేస్తాడు. ఇక్కడ ఆయా ఎంతసేపు బాబు ఆలస్యం అని తొందరపెట్టి గోల చేస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు ఆయా కనిపించకపోతే స్పెసిమన్స్ అన్నీ చేత పట్టుకుని అందుకు సంబంధించిన డిపార్ట్మెంట్స్కు స్వయంగా అందజేసి వస్తుండేవాణ్ణి. కొంతమంది సిస్టర్స్ అతి సీరియస్గా ఉండేవాళ్ళు. వాళ్ళకేమైనా పని చెబితే ఉలకరు పలకరు, ఊ అనరు, ఆ అనరు. వాళ్ళకు వినిపించింది తెలియదు, వినపడింది తెలియదు. ఎంతకీ చేయటం లేదు కదా అని మరోమారు గట్టిగా చెబితే, చేస్తున్నాం కదండి అలా అరుస్తారేం అని కసురుకుంటారు. ఇంతకీ వాళ్ళతో మంచిగా ఉండి పని చేయించుకోవాలే కానీ దబాయించి నెగ్గుకురాలేం. హౌస్ సర్జన్కు నర్సుకు ఈ తగాదా ఎప్పుడూ వస్తూ ఉండేది. చీఫ్ అసిస్టెంట్లు తమ మీద అధికారం చెలాయిస్తే లోపల బుసలు కొట్టిన దిగంరింగి ఊరుకునేవాళ్ళు సిస్టర్లు. అసిస్టెంట్ అది వరకు కొంచెం చనువు ఇస్తూ వస్తున్నవాడైతే అతన్ని కూడా ఒక్కోసారి తీసిపారేసేవాళ్ళు. అలాగే హౌస్ సర్జన్ తొందరపడి వాళ్ళని ఏదైనా మాట అని తమ హోదా ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్లకు తిక్కరేగి ఎదురు తిరిగేవాళ్ళు. కానీ తరచి చూస్తే సిస్టర్లంతా ఎంతో మంచివాళ్ళు. వారితో మృదువుగా వ్యవహరిస్తూ తమ మర్యాద కాపాడుకునేంత గంభీరంగా ప్రవర్తిస్తే వాళ్ళెంతో వినయంగా మసులుకుంటారు. సాయంత్రాలు రెండవసారి ఇంజెక్షన్లు చేయడానికి, కేసులు పర్యవేక్షించడానికి ఫీమేల్ వార్డుకి వెళ్ళగానే డాక్టర్ గారు వచ్చారు అంటూ అంతా లేచి కూర్చునేవారు. అందులో గత నెల నుండి మందు తింటూ హాస్పిటల్కి అంటిపెట్టుకుపోయిన వారు 2-3 వాళ్ళు డాక్టర్ గారు మంచి మహారాజు. అంతకు ముందు చేసిన ఆయన ఎప్పుడు చిరుబురులాడుతుండేవాడు. ఈయన ముఖాన్ని ఎప్పుడు చిరునవ్వు చిందుతూ ఉంటుంది. కోపం అంటే ఏమిటో ఎరగడు అని అనుకోవటం నా చెవిన పడేది. ఈ డాక్టర్ గారు ఇంజెక్షన్ చేస్తే చేసినట్లే ఉండదు, చల్లని చేయి బాబుగారిది అనుకునేవాళ్ళు కొందరు. మీరు మరీ అంత మంచిగా ఉండకూడదండి, రోజురోజుకు మిమ్మల్ని పొగిడే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అంతేగాక మేమెప్పుడైనా వాళ్ళని విసుక్కుంటే మమ్మల్ని మీతో పోలుస్తూ మాట్లాడుతున్నారు. ఈ విధంగా మీరు మా మీద చాలా దెబ్బ కొడుతున్నారు అంది ఓసారి ఆ వార్డులోని సిస్టర్ నా మీద నేరం ఆరోపిస్తూ. దగ్గరకు వెళ్ళగానే రోగులు మళ్ళీ రేపటిదాకా కనబడను కదా అన్న ఆదుర్దాలో అనుకుంటాను. గడగడమని పాఠం ఒప్పజెప్పేవాళ్ళు. వాళ్ళు అనుభవించే ప్రతి నిమిషము తరచి విశదీకరిస్తే ఇచ్చే మందుకు వాళ్ళు వివరించే ప్రతి అంశానికి సంబంధం ఉంటుందని వాళ్ళ విశ్వాసం. ఒక్కొక్కళ్ళు పట్టుకుంటే వదిలిపెట్టేవారు కాదు. ఇదిగో ఇది విను నాయనా అంటూ మొదలుపెట్టి వాళ్ళకి ఎన్నిసార్లు కడుపు నొప్పి వచ్చిందో, ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలకు వాంతి అయిందో, రాత్రిళ్ళు ఎన్నిసార్లు ఉలిక్కిపడి లేచిందో లెక్కలు కట్టి చెప్పేవాళ్ళు. కొందరు తమ జీవిత చరిత్రలు వినిపించి కళ్ళనీళ్లు పెట్టుకునేవారు. కొంతమంది దగ్గర కూర్చోబెట్టుకుని ముఖం వంక చూస్తూ పడుకుని 5 నిమిషాలకు ఓ మాట చొప్పున మాట్లాడేవారు. కొంతమంది కాస్త జబ్బుకే భయపడిపోయి గోరంతను కొండంతగా చేసేసేవాళ్ళు. కొంతమంది ఎంత జబ్బు చేసినా ధైర్యంగా ఉండి మెదలకుండా పడుకునేవారు. కానీ సాధారణంగా అందరూ అనే మాట ఒకటి ఉండేది. పుట్టి ఇన్నేళ్ళయింది కానీ ఒక్కనాడు తలనొప్పి అంటే ఎట్లా ఉంటుందో కూడా ఎరగను డాక్టర్ గారు. ఇదిగో ఈ మాయదారి జబ్బు వచ్చి నా అంతు కనుక్కుంది అని. జన్మించాక జబ్బంటే ఏమిటో ఇంతవరకు తెలియనట్లు, శరీరంలో అస్వస్థత ప్రవేశించడం ఇదే మొదటిసారి అయినట్లు మాట్లాడేవారు. ఇంకో రకం చిత్రమైన పేషెంట్లు ఉండేవారు. నిన్న మీరు ఇంజెక్షన్ చేశాక జ్వరం ఎక్కువైందండి అనేవారు. వాళ్ళకి ఇలా సమాధానం చెబుతుండేవాణ్ణి. కొంప తగలడుతున్నప్పుడు నీరు జల్లితే మంట ఎక్కువవుతుందా తక్కువవుతుందా? నీరు సరిపోతే మంట ఆరిపోతుంది, చాలకపోతే మంట చల్లారదు. అలాంటప్పుడు నీళ్లు చల్లటం వల్ల మంట ఎక్కువైందంటే ఎవరైనా నవ్వుతారా నవ్వరా?
అలాగే ఇంజెక్షన్ ఇచ్చినా వ్యాధి ఉద్రిక్తత వల్ల జ్వరం తగ్గి ఉండకపోవచ్చు, లేక ఆ వ్యాధికి ఆ మందు పనిచేసి ఉండకపోవచ్చు. అంతేకాని మందు ఇవ్వటం వల్ల జ్వరం ఎక్కువవుతుందా ఎక్కడైనా? ఆడవాళ్ళను పరీక్ష చేసి హిస్టరీ తీసుకుంటూ కేసు షీట్ పూర్తి చేసేటప్పుడు కొంచెం ఉపాయంగా వ్యవహరించాలి. కేసు షీట్లో ఉదహరించిన ప్రకారం ప్రతివారిని అడగవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. నీకేమైనా పొగ త్రాగటం అలవాటుందా? సుఖవ్యాధులు ఏమైనా ఉన్నాయా? తాగుతావా? ఇత్యాదులు. నేను క్లినికల్ క్లాసులలోకి కొత్తగా వచ్చినప్పుడు మా బ్యాచ్లో ఓ విద్యార్థి ఓ కుటుంబ స్త్రీని పట్టుకుని, నీకు త్రాగుడు అలవాటుందా అని అడిగాడు, హిస్టరీ తీసుకుంటూ అతి సీరియస్గా. బుద్ధి లేదటయ్యా నీకు, ఆడకూతుర్ని పట్టుకుని తాగుతావా అంటావా? కర్మంకాలి ఆసుపత్రిలో అడుగెట్టానని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? నీకు అప్పచెల్లెలు లేరు అంటూ వెంటనే ఆమె తారామండలానికి లేచింది. పాపం ఆ విద్యార్థి హడలిపోయి 3 రోజులు హాస్పిటల్ ముఖం చూడలేదు. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి అలాంటి ప్రశ్నలు అడిగేటప్పుడు చాలా జాగ్రత్త పడేవాణ్ణి. కూలీ నాలి చేసే ఆడవాళ్లలో చాలామందికి చుట్టలు కాల్చే అలవాటు ఉంటుంది. నోరు వాసన చూస్తే ఆ విషయం తెలిసిపోయేది. సుఖవ్యాధుల గురించి అడగాలంటే ఎప్పుడైనా గర్భిణీ పోయిందా? మీ వారికి ఏమైనా చెడు అలవాట్లున్నాయా? ఇలా ప్రశ్నలు వేసేవాణ్ణి. ఒక్కోసారి అవసరం అనుకుంటే చాదస్తంగా అడగక ఆ ప్రశ్నలు తప్పించేవాణ్ణి. రాత్రిపూట నిద్రరాని రోగులందరూ ఒకచోటు చేరి బాతాకాని వేస్తుండేవారు. వారిలో ఒక్కొక్కరు మంచి మాటకారి వారయ్యుండి చలోక్తులు విసురుతూ పక్కవారిని నవ్విస్తూ ఉండేవారు. ఒకసారి డ్యూటీ రోజున రాత్రివేళ వార్డుకు వెళ్లేసరికి ఒక 25 ఏళ్ల స్త్రీ మంచం మీద పడుకుని మెల్లగా భజన గీతాలు పాడుకుంటోంది. ఆవిడ ఉబ్బసరోగి. ఉబ్బస వ్యాధికి పరాకాష్ఠ దశ స్టేటస్ ఆస్థమాటికస్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఇప్పుడు తగ్గి కాస్త కులాసాగానే ఉంది. 1-2 రోజుల్లో డిశ్చార్జ్ అయి వెళ్ళిపోతుంది. ఎంత మధురంగా పాడుతోందని నేను బండరాయనని చాలామంది అనుకున్నా ఎవరూ గుర్తించలేని ఆరాధనా భావాలు నాలో చాలా ఉన్నాయి. ఆ మధుర సంగీతం వింటూ 5 నిమిషాల సేపు అలా మాన్పడి నిలబడిపోయాను. తదాత్మ్యం చెందుతూ కాసేపలా ఆమె పాడుకున్నాక ఎందుకో తల ఎత్తి చూసి ఆ మసక వెలుతురులో నన్ను చూసి గుర్తించి వెంటనే నాలిక ఖర్చుకుని లేచి కూర్చుంటూ, రండి డాక్టర్ గారు, ఎంతసేపైంది వచ్చి అని అడిగింది మర్యాద ఉట్టిపడే కంఠంతో. నేను ఆమెకు కొంచెం దగ్గరగా వెళ్ళి, ఎక్కువసేపు అవ్వలేదులేండి, మీ ఆనందానికి భంగం కలిగించాననుకుంటాను అన్నాడు. భలేవారే, మీ డ్యూటీ నిర్వహణకు నేనే అంతరాయం కలిగించాననుకుంటాను అన్నది మృదువుగా. ఆమె ప్రస్తుతం బక్కచిక్కి శల్యావశిష్టంగా ఉన్న ఒకనాటి సౌందర్య రేఖలింకా పూర్తిగా మాసిపోక సంక్షిప్తంగా అక్కడక్కడ దాగి ఉన్నాయి. నేను రేపు వెళ్ళిపోతాను డాక్టర్ గారు అన్నదామె తిరిగి. నిజమే, స్వస్థత చేకూరాక హాస్పిటల్లో ఒక్క క్షణం కూడా ఉండాలనిపించదు కదూ. ఎప్పుడు ఇక్కడి నుంచి పారిపోయి మన వారి దగ్గరకు వెళ్ళిపోదామా అనిపిస్తుంది అన్నాను అప్రయత్నంగా. ఆమె కళ్ళు నిశ్చలంగా ఒకంతసేపు చూశాయి. నాకలా అనిపించదు అంది. అదేం? ఆమె నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా, మీరు నన్ను ఇదివరకు చూడలేదేమో గానీ 4-5 సార్లు ఇంత సీరియస్ దశలోనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. కాకపోతే వార్డు వేరు కావచ్చు, బెడ్ వేరు కావచ్చు, కానీ ఇక్కడి మనుషులు, ఇక్కడి మనస్తత్వాలు, ఇక్కడి సందడి, ఇక్కడ వాతావరణము నాకెంతో ఇష్టం. బయటి నా ఒంటరి జీవితం కన్నా ఇక్కడి మంచం మీద పడుకుని ప్రక్కన ఉండే నాలాంటి రోగుల్ని, యూనిఫారంలో అటు ఇటు తిరిగే నర్సులను, రోజుకు 2-3 సార్లు వచ్చి పలకరించే డాక్టర్లను, వారి తెల్లని కోట్లు, వారి మెడలలో వేలాడే స్టెథస్కోపులు, ఇవన్నీ చూస్తుంటే నాకెంతో వేడుకలా ముచ్చటగా ఉంటుంది అన్నది. 2 నిమిషాలు మా ఇద్దరి మధ్య మౌనంగా గడిచాయి. మీరు ఒంటరి వ్యక్తా? మీకెవరూ లేరా అన్న ప్రశ్నలు నోటిదాకా వచ్చాయి. కానీ ఇతరుల స్వవిషయాలలో కుతూహలం చూపించడం మంచిది కాదని ప్రయత్నం మీద నిగ్రహించుకున్నాను. చివరికి ఏం మాట్లాడాలో తోచక, మీ సంగీతం ఎంతో హాయిగా ఉంది అన్నాను. నిజమే అయి ఉంటుంది. నా సంగీతం వినే మా వారు నన్ను పెళ్లి చేసుకున్నారు. కానీ నా ఆస్తమాను భరించలేక వదిలి దూరంగా వెళ్ళిపోయారు. ఇహ అక్కడ ఉండటానికి భయం వేసింది. వస్తానండి అని కదిలాను. అంత టెన్షనున్నట్లు రావటం ఆమెకు కష్టం కలిగిస్తుందనైనా ఊహించలేదు. డాక్టర్ గారు, ఒక్క మాట అని పిలిచింది వెనక నుండి. ఆగి ఆమె వైపు 2 అడుగులు వేశాను. ఇన్నిసార్లు హాస్పిటల్లో అడ్మిట్ అయినా మీ అంత కర్తవ్యపరాయణుడైన డాక్టర్ని చూడలేదు. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చట వేస్తోంది. నాకంటే చిన్నవారు అనుకుంటాను. మీకు ఉన్నతమైన భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదిస్తున్నాను.
ఆమె వంక కృతజ్ఞతాభరితంగా చూసి తల వంచుకుని అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయాను. అలాగే ఫీమేల్ వార్డులో పనిచేసిన నెల రోజుల్లోనూ ఎంతోమంది తాత్కాలికంగా సన్నిహితంగా వచ్చారు. ఒక సిస్టర్ బామ్మ మా వార్డులో అడ్మిట్ అయింది. సెరిబ్రల్ థ్రాంబోసిస్ కేసు. ఆ సిస్టర్ లీవ్లో ఉంది. చీర కట్టుకుని వార్డుకు వస్తూ ఉండేది. ఉదయం సాయంత్రం వాళ్ళ బామ్మ దగ్గర కూర్చుని వెళ్ళిపోయింది. ఒకసారి ఆ పేషెంట్కి ఇంజెక్షన్ ఇస్తుంటే నీడిల్ బ్లాక్ అయ్యి మందు ఎక్కలేదు. బయటికి తీసేసి మళ్ళీ ప్రయత్నించబోతుంటే, అన్నిసార్లు పొడిస్తే ఎలా డాక్టర్ అంది. నేనేమీ జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళి సూది మార్చి తీసుకువచ్చి ఆమెకు చెప్పబోతుంటే, మీరు కొత్తగా హౌస్ సర్జన్ అయ్యారా అని అడిగింది. అవునన్నట్లు తల ఊపాను. నాకు ఇవ్వండి, నేను చేస్తాను అంది. ఇవ్వను అన్నాను. ఆమె దెబ్బతిని, నేను 3rd ఇయర్ సిస్టర్ని తెలుసా అండి అంది. కావచ్చు, కానీ ప్రస్తుతం లీవ్లో ఉన్నారు. ఒకవేళ లీవ్లో లేకపోయినా సిస్టర్స్ ఇంజెక్షన్ చేయకూడదని నిబంధన వచ్చింది, వినలేదా అన్నాను. ఓహో, రూల్స్ చెబుతున్నారే అంది ఉక్రోషంగా. అవును, మనం రూల్స్ ప్రకారమే పోదాం అని ఇంజెక్షన్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి ఆమె నేనేది చేస్తున్నా వ్యాఖ్యానిస్తూ ఉండేది. అదిగో సిరింజిలో ఓ డ్రాప్ ఒలికిపోయింది, ఈ పూట బ్లడ్ ప్రెషర్ ఇంకా రికార్డు చేయలేదు అంటూ ఏదో సాధిస్తుండేది. నాకంటే తనకు ప్రతి విషయమూ తెలుసునన్న భావం ఆమె మాటల్లో కనబడుతూ ఉండేది. ఒకసారి ఇలాగే ఆమె ఏదో అంటే నాకు వళ్ళుమండి, అన్నీ సగం సగం తప్పితే మీకే పని పూర్తిగా చేతకాదు. బ్లడ్ ప్రెషర్ చూడటానికి దానికి కఫ్ బిగించడం తప్పితే ఎలా చూడాలో మీకు తెలియదు. ఆఖరికి స్టెథోస్కోప్ మెళ్ళో రాంగ్ సైడ్ లేకుండా వేసుకోవటం కూడా మీకు తెలియదు. వేసుకొని చూపించండి చూద్దాం అన్నాను. ఆమె ముఖం మాడిపోయింది. ఘాటుగా జవాబు చెబుదామని మాట కోసం తడుముకుంది గాని ఏమీ దొరకలేదు. పాపం ఒకరోజు వాళ్ళ బామ్మ చనిపోయింది. చిన్నప్పటి నుంచి బామ్మే ఆమెను ఎంతో ప్రేమగా పెంచి పెద్దదాన్ని చేసిందిట. 2 చేతుల్లో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటే నాకు జాలేసి చివరకు నేనే ఓదార్చాను. నెల అయ్యాక ఫీమేల్ వార్డు నుండి మేలు వార్డుకు మారిపోయే ముందు ఆఖరి దినం మా ఓపీ రోజు అయింది. నాయుడు గారు పేషెంట్లను ఎగ్జామిన్ చేస్తూ మధ్యలో తల ఎత్తి నా వంక చూసి నవ్వి, రేపటి నుంచి మీకు ఈ బాధ తప్పిపోయిందిలేండి అన్నారు. నేను నవ్వి ఊరుకున్నాను. అంతలో ఓ 50 ఏళ్ల స్త్రీ గుండె నొప్పి అని బాధ చెప్పుకుంటే తెర వెనక్కి తీసుకెళ్లి పరీక్ష చేయాల్సి వచ్చింది. స్టెథోస్కోప్ ఆమె ఛాతీ మీద ఉంచి గుండె చప్పుళ్ళు వింటూ ఉంటే నళిని నా పక్కన నిలబడి ఉంది. లేడీ పేషెంట్ను పరీక్ష చేసేటప్పుడు పక్కన విధిగా సిస్టర్ ఉండాలి. చూడండి, మీ భుజాల వరకే వచ్చాను నేను అంది నళిని నెమ్మదిగా. నేనేం జవాబు చెప్పకపోయేసరికి కాళ్ళు ఎత్తి ఇంకా ఎత్తుగా ఉండటానికి ప్రయత్నిస్తూ, ఇంత అవస్థపడినా మీ చెవుల వరకైనా రాలేదు అంది మళ్ళీ. కాబట్టి నా పక్కన మీరు సరిపోరు అన్నాను ఇహ ఊరుకోలేక. ఆమె తల ఎత్తి నా ముఖం వంక కోపంగా చూసింది. చక్రాల్లాంటి ఆమె కళ్ళల్లో రోషం తలుక్కుమంది. నేను అదేమీ గమనించినట్లు ఆ స్త్రీతో, గుండెల్లో ఏమీ దోషం కనబడటం లేదమ్మా, బలానికి టానిక్కులు వ్రాసిస్తాను, పుచ్చుకో అన్నాను. నా మాటలు ఆమెకు తృప్తి కలిగించలేదు. ఎకసెక్కాలాడుకుంటూ పరీక్ష చేస్తే ఎలా తెలుస్తుందండి జబ్బు ఉన్నది లేనిది? నాకు గుండె జబ్బు ఉంది, కిందటేడు ఇలాగే నొప్పి వచ్చింది, 5 నిమిషాల సేపు గుండె ఆగిపోయింది అంది. ఎంత ఆపుకుందామనుకున్నా నాకు నవ్వాగలేదు. దానికి తోడు నళిని వంక చూసేసరికి ఆమె కిలకిలా నవ్వుతోంది. నేను పక్కుమని నవ్వేశాను. ఆ స్త్రీకి కోపం వచ్చి బల్ల మీద నుంచి లేచి కూర్చుని జాకెట్ ముడి వేసుకుంటూ, ఎందుకండి అలా పళ్ళికిలిస్తారు? గుండె ఆగిపోయిందంటే అంత వెటకారంగా ఉందా అన్నది. నేను చాలా లజ్జితున్నైనాను. అలా నవ్వటం తప్పే అనేశాను. తప్పు కాదు మరి అని బల్ల దిగిపోయి చెప్పులు తొడుక్కుని గబగబా వెళ్ళిపోయింది. నేను వెనకనే వెళ్ళి ఆమె కోసం చూశాను కానీ ఎంత వేగంగా అక్కడి నుంచి నిష్క్రమించిందో ఎక్కడా కనబడలేదు ఆమె. ఓపీ చీటీ నా చేతిలో గాలికి రెపరెపలాడుతూ నన్ను వెక్కిరిస్తున్నట్లు తోచింది. మధ్యాహ్నం రిపీట్ ఓపీకి వచ్చాక కూడా నా మనసులో లేదు. నళిని కులాసాగా ఏదో చెబుతూనే ఉంది కానీ స్లిప్స్ మీద సంతకాలు యాంత్రికంగా పెడుతూ ముందుకు పడేస్తున్న నాకు అవేమీ వినిపించడం లేదు. మధ్యాహ్నం అంటున్నాను. డాక్టర్ గారు ఇవాళ పరాకు చిత్తగిస్తున్నారు, నా మాట ఒకటి వినిపించుకోవటం లేదు అంది నళిని ఫిర్యాదుగా. ఉదయం జరిగిన సంఘటనే నా మనసులో ఇంకా తొలుస్తోంది సిస్టర్. ఆమె అమాయకంగా ఏదో అన్నదే అనుకో, మనం అలా ఎగతాళిగా నవ్వటం ఏమీ బాగాలేదు.
మీరు భలేవారండి. ఆ విషయాన్ని ఇంకా మనసులో ఉంచుకుని మదనపడుతున్నారా? ఇంత సున్నిత హృదయం కలవారు డాక్టర్గా ఏం పనికి వస్తారు? తన గుండె బలహీనతను గురించి ఎంత నమ్మకం లేకపోతే ఆమె ఆ మాట అంటుంది. కొన్నాళ్ళయ్యాక నిజంగానే గుండె జబ్బుతో ఆమె మన హాస్పిటల్లో అడ్మిట్ అయిందనుకోండి, అప్పుడు మన ముఖాలు మాడిపోవు? ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్వుతారు మీ మాటలకు. నేను కదలక మెదలక బొమ్మలా కూర్చోవడం చూసి, ఊరుకోండి ప్లీజ్, మీరలా దిగాలు పడి ఉండవద్దు. మీరలా ఉంటే నా మీద ఒట్టేసమండి అంది మళ్ళీ తనే నా వంక ఆర్ద్రనేత్రాలతో చూస్తూ. ఒక నిట్టూర్పు విడిచి, ఏమీ లేదు సిస్టర్ అని మళ్ళీ తల వంచుకుని సంతకాలు పెట్టడంలో మునిగిపోయాను. 5 గంటలకు జనమంతా వెళ్ళిపోయాక నళిని మేల్ ఓపీ నుంచి లలితను కూడా తీసుకువచ్చి, తర్వాత బీరువా తెరిచి అందులోని స్వీట్సు ఓ ఫ్లాస్కు తీసుకొచ్చి బల్ల మీద పెట్టి స్వీట్లు ప్లేట్లలో అమరుస్తోంది. ఇవన్నీ ఎందుకు అన్నాను. రేపటి నుంచి మనం వార్డులు మారిపోతున్నాం కదండి, అంటే విడిపోతున్నాం అన్నమాట. అందుకని నళిని మనకు పార్టీ ఇస్తోంది అంది లలిత. అయితే ఇదివరకంతా ప్రతి నెలా పార్టీ ఇస్తూ ఉండేదా మీ నళిని? నళిని తల ఎత్తి నా వంక కొంచెం కోపంగా చూసింది. అది మనుషుల్ని బట్టి కూడా ఉంటుంది కదండి. నళిని ప్లేటు ముందుకు తోసి, తీసుకోండి అంది. నేను వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర సబ్బుతో చేతులు కడుక్కుని వచ్చి కూర్చుని, ఇంత విచ్చలవిడిగా మీరు డబ్బు ఖర్చు పెడితే ఎలా? ప్రతి ఓపీ రోజున మీరే ఏమైనా తెప్పించి పెడుతుంటే దర్జాగా తినేస్తున్నాను గాని నేను దమ్మిడీ ఖర్చు పెట్టింది లేదు అన్నాను. నళిని తలెత్తి నా వంక చూసి, మీరంతా ఒకేసారి ఖర్చు పెడుదురు గాని తీసుకోండి అంది. ఆమె లలిత పక్కపక్క సీట్లలో కూర్చున్నారు. మీకెంత ఇస్తారు నెలకి? 150 కాదు అంది లలిత నన్ను ఉద్దేశించి. అవును, మీకో? మాకెంత ఇస్తారండి? 90 రూపాయల దాకా ముడుతుంది. అంతేనా అన్నాను ఆశ్చర్యంగా. అంతే, అందులోనే మా భోజనం, టిఫిన్ వగైరాలు, రూమ్ రెంటు అందులోనే. మా తిండి ఎలా ఉంటుందని అడక్కండి. ఇహ మా ఇతర ఖర్చులు, వారం వారం సినిమాలు అన్నీ అందులోనే సరిపెట్టుకోవాలి. యూనిఫారం ఎలవెన్సులు మాత్రం అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. 1 నిమిషం మౌనంగా గడిచింది. మమ్మల్ని చూస్తే మీకేమనిపిస్తుంది? హఠాత్తుగా అడిగింది ప్రశ్న లలిత. నేను అంత హఠాత్తుగానే జవాబిచ్చాను. మిమ్మల్నే కాదు, ఏ సిస్టర్ని చూసినా నాకెప్పుడూ ఒకటే అనిపిస్తుంది. ముఖమంతా బాగానే అద్దుకొని చెవుల దగ్గర మాత్రం కాస్త ఎందుకు వదిలిపెడతారా పౌడర్ అని. ఒక్కసారిగా ఇద్దరు ఫక్కుమని నవ్వేశారు. ఆ మాటల్ని తలుచుకొని మరీ నవ్వారు. ఏమీ తెలియని అమాయకులం అనుకున్నాను, గడుసువారే అన్నది లలిత. నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఫలహారం పూర్తి చేసి కాఫీలు తాగేశాము. అన్నట్లు రేపటి నుంచి మీరు ఏ వార్డులకు మారుతున్నారు అని అడిగాను తర్వాత. నళిని భుజాలు కదిపి, హమ్మయ్య, ఇప్పటికైనా గుర్తు వచ్చిందన్నమాట ఈ సంగతి అంది నిష్ఠూరంగా. నేను సర్జికల్కి మారుతున్నాను. లలిత స్కిన్కి పోతున్నది. అంతలో బయట నుండి మరో సిస్టర్ వచ్చి లలితను పిలిచింది. ఇప్పుడే వస్తానని చెప్పి ఆమె బయటకు వెళ్ళిపోయింది. నళిని బల్ల మీద టేబుల్ క్లాత్ మీద తన తెల్లని వేళ్లతో సున్నాలు చూడుతోంది. ఇక్కడి నుంచి వెళుతున్నందుకు మీకు కష్టంగా లేదు అంది వినిపించి వినిపించినట్లు. నేను ఆమె వంక ఒకసారి చూసి మళ్ళీ దృష్టి పక్కకి మరల్చి, కష్టంగా ఉంటే ఎలా సిస్టర్? మన వృత్తి ధర్మం మీద అనేక వార్డులలో పనిచేసి తిరిగి ప్రతి చోటు నుంచి వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడ పనిచేసినా మన విద్యుక్త ధర్మం ముఖ్యంగానే వేటిని గణనకి తీసుకోకూడదు అన్నాను. అంతేనా అన్నదామె నీరసంగా. క్రింద పెదవిని పంటితో నొక్కిపట్టింది. ఒక్క క్షణం ఆమె చూడకుండా ఆమె వైపు చూశాను. పోనీ మేమెప్పుడైనా గుర్తుకు వస్తామా మీకు? మీ అంత మంచి అమ్మాయిని ఎలా మర్చిపోగలను? పోండి, అన్ని బడాయిలు. మీకు చీమ కుట్టినట్లు కూడా ఉండదని నాకు తెలుసు. ఏదీ ప్రామిస్ చేయండి, నేను ఏ వార్డులో ఉన్నా తరచూ వచ్చి కనిపిస్తుంటానని అని కుడి చేయి ముందుకు చాచింది. క్రిస్టియన్ పిల్లవు, నీకు ఒట్టు వేయడంలో నమ్మకముందా? నీవు అనే ప్రయోగం నా నోటి వెంట అప్రయత్నంగా వెలువడింది. ఆ అంది ఆమె తల ఊపుతూ. నాకు నమ్మకమే, ఏదీ వెయ్యండి. నాకైతే నమ్మకం లేదు గాని మీ తృప్తి కోసం అంటూ ఆమె చేతిలో చేయి వేసి ఆమె చెప్పమన్న మాటలు చెప్పాను. తరువాత లలిత వచ్చింది లోపలకు. నేను ఆమె చేయి వదిలేసి ఇద్దరికీ చెప్పి బయటకు వచ్చేశాను. కొంత దూరం పోయి వెనక్కి తిరిగి చూసేసరికి ఆడపిల్లలిద్దరూ గుమ్మం దగ్గర నిలబడి నా వంక చూస్తున్నారు. నళిని పెదవులు ఏదో చెబుతున్నట్లు కదులుతున్నాయి.
మర్నాడు వార్డుకు వచ్చేశాను. జగన్నాథం ఫీమేల్ వార్డుకి మారిపోయాడు. రామదాసు గారిలో ఎదుటివారిలో తప్పులెంచాలనే గుణం ఉన్నది. దానికి తోడు జగన్నాథం కొంచెం మొండిఘటం. అందుకని ఆయనకు అతనికి ఎప్పుడూ ఏదో తగాదా పడుతుందిట. జగన్నాథం ఓసారి ఓ బ్లడ్ ప్రెషర్ పేషెంట్కు సర్పాసిల్ ఇంజెక్షన్ రెండోసారి ఇవ్వాల్సి వచ్చి నేను ఆ రోజు డ్యూటీలో ఉంటే ఆ పని నాకు పురమాయించి వెళ్ళిపోయాడు. నేను మిగతా పనులు చూసుకుని ఆ పేషెంట్కి ఇంజెక్షన్ చేసేసరికి 7 దాటిపోయింది. అప్పుడు నైట్ సిస్టర్ డ్యూటీలో ఉంది. మరునాడు ఉదయం రామదాసు గారు డే సిస్టర్ని నిన్న హౌస్ సర్జన్ ఆ పేషెంట్కి ఇంజెక్షన్ ఇచ్చాడా అని అడిగాడు. ఆమె ఇవ్వలేదన్నది. ఆయన జగన్నాథాన్ని పట్టుకు దులిపేస్తున్నాడు. ఆ సమయానికి అక్కడేదో పని ఉండి నేను వెళ్ళాను. సందర్భం తెలుసుకుని నేను ఇచ్చానని, అయితే 7 గంటల తర్వాత ఇవ్వటం వల్ల ఆమెకు తెలియదని అన్నాను. నోనో, అలా వీల్లేదు. బీడీ ఇంజెక్షన్లు రెగ్యులర్ హౌస్ సర్జన్ వచ్చి ఇవ్వవలసిందే గాని డ్యూటీ హౌస్ సర్జన్ ఇవ్వటానికి వీల్లేదు అన్నాడు. నేను వచ్చిన మరునాడే ఉదయం ఒక డయాబెటిక్ పేషెంట్కు ఇన్సులిన్ ఇవ్వాల్సి వచ్చింది. అతనంతకు ముందు 20 రోజులు బట్టి హాస్పిటల్లో ఉంటున్నాడట. ఇంజెక్షన్ ఇచ్చాక రామదాసు గారు వచ్చి చీఫ్ రౌండ్స్కి వచ్చేలోగా కాఫీలు వెళ్ళి వద్దాం రమ్మని తీసుకువెళ్ళాడు. ఆయనకు రోజు 10-11 గంటల మధ్య ఒకసారి కాఫీకి వెళ్ళటం, వెళ్ళేటప్పుడు హౌస్ సర్జన్ను కూడా తీసుకువెళ్ళటం అలవాటు. కొన్ని సందర్భాలలో చనువుగా ఉన్న ఆత్మీయత సృష్టించుకోలేడాయన. మిగతా వార్డుల నుంచి కూడా ఆ సమయానికి అసిస్టెంట్లు, హౌస్ సర్జన్లు వస్తారు. కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకొని ఎవరి దారిన వారు విడిపోతారు. కాఫీ త్రాగటం అయ్యాక అలా లైబ్రరీ వైపు వెళ్ళి వస్తానని, నన్ను వార్డుకి వెళ్ళి ఉండమని చెప్పి రామదాసు గారు టెన్నిస్ కోర్టు దాటి వెళ్ళిపోయాడు. నేను వార్డుకి వెళ్ళేసరికి అక్కడ వాతావరణం అంతా గగ్గోలుగా ఉంది. సిస్టర్స్ హడావుడిగా అటు ఇటు పరుగెడుతున్నారు. నన్ను చూసి ఒక సిస్టర్ చాటంత ముఖమవగా, డాక్టర్ వచ్చారా? త్వరగా వెళ్ళి బెడ్ నంబర్ 3ని చూడండి, అతని పరిస్థితి బాగాలేదు అంది. నా గుండె గబగబా కొట్టుకుంది. బెడ్ నంబర్ 3 అంటే నేను ఇందాక ఇంజెక్షన్ ఇచ్చిన డయాబెటీస్ పేషెంట్. 4 అడుగుల్లో అక్కడికి పరిగెత్తుకు వెళ్ళాను. పేషెంట్ కండ్లు తేలవేసి కొన ఊపిరితో పడి ఉన్నాడు. నాడీ అందటం లేదు. సిస్టర్స్ గాబరా పడుతున్నారు తప్ప ఏం చేయాలో వాళ్ళకు తెలియటం లేదు. ఒక క్షణం పోయాక నాకు మెదడు పనిచేసింది. నేను ఇన్సులిన్ ఇచ్చి వెళ్ళాను కదా, అతని పక్కనే ఉన్న చిన్న బీరువా తలుపు తెరిచి చూసేసరికి అతనికి పొద్దుట ఇచ్చిన రొట్టె పాలు అలాగే ఉన్నాయి. హైపోగ్లైస్మియా వచ్చింది అతనికి. సిస్టర్, ఇతనికి వెంటనే గ్లూకోజ్ ఐవీగా ఇవ్వాలి. 100 cc తీసుకురండి, క్విక్ అన్నాను. అలాగే డాక్టర్ అని ఆమె అక్కడి నుంచి పరిగెత్తింది. 25 cc సిరంజితో సూది శరీరంలోనే ఉంచి 4 సార్లుగా గ్లూకోజ్ ఎక్కించాను. 5 నిమిషాల్లో పల్స్ అంది. పేషెంట్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఎలా ఉంది అని అడిగాను. బాగానే ఉంది అని సౌజ్ఞ చేశాడు. పొద్దుటి నుంచి ఖాళీ కడుపుతో ఉన్నావా? ఇన్సులిన్ చేసే ముందు కానీ చేసిన వెంటనే కానీ ఆహారం తీసుకోవాలని చెప్పానా అన్నాను. అతనికి 50 ఏళ్ల వయసుంటుంది. బట్టతల, అమాయకమైన ముఖం. తినాలనిపించడం లేదండి అన్నాడు నిర్లిప్తంగా. ఇతను రోజు ఇంతే డాక్టర్, ఏదీ సరిగ్గా తినడు. తనకిచ్చే ఇడ్లీ, రొట్టె, పాలు కూడా వాళ్లకు వీళ్లకు పందారం వేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏ భగవద్గీతో భాగవతమో చదువుకుంటూ ఉంటాడు. ఏమీ పట్టించుకోడు అంది సిస్టర్. ఏమండి నిజమేనా అని అడిగాను. అతనేం మాట్లాడలేదు. డయాబెటీస్ మీకు ఇవాళ కొత్త కాదుగా, అన్నీ తెలిసి ఉండి కూడా అంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఎలా? అతను జవాబు చెప్పకుండా చిన్నగా నవ్వి మగతగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. తర్వాత ఈ విషయం చీఫ్కి తెలిసింది. మీరు షుగర్ టెస్ట్ చేయకుండానే ఇన్సులిన్ ఇచ్చారా అని అడిగాడు కళ్ళు చికిలించి. చేశానండి. ఎంత ఇచ్చారేమిటి? 40 యూనిట్స్. మీరు ప్రిస్క్రైబ్ చేసిందేనండి. ఒక నిమిషం ఊరుకొని, చూసారా ఏమరపాటుగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో? 1000 కళ్ళతో కనిపెట్టి ఉండాలి వార్డుని అంటూ వెళ్ళిపోయాడు. పేషెంట్లలో రకరకాలు చూశాను. జైల్లో పడేసినట్లుగా పడేసే తిండి కోసం కొంతమంది పడిగాపులు పడి కూర్చుంటే, కొంతమంది హాస్పిటల్ని నరకకూపంతో పోల్చుకుని ఎప్పుడు అక్కడి నుండి బయటపడదామా అని చూస్తుంటే, మరికొంతమంది హాస్పిటల్ మంచాలకు అంటుకుపోయి బ్రతుకుదామని ప్రయత్నించేవాళ్ళు. వాళ్ళ చేత నాకు కులాసాగానే ఉంది అనే మాట అనిపించలేం. వారు ఏకరువు పెట్టే శరీర రుగ్మతలకు అంతులేదు. లేని జబ్బులు వల్లమాలిన బాధ నటించి
హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళని నేను ఎరుగుదును. ఒకరికి ఇంజెక్షన్ పిచ్చి, ఒకరికి అరకు మందు పిచ్చి, ఇంకొకరికి ఆపరేషన్ పిచ్చి. నా జబ్బేమిటో కనిపెట్టకుండా మెడికల్ వార్డులో చేర్పించారు. నాది ఆపరేషన్ కేసండి బాబు. కత్తితో తెగకోయందే నా బాధకు విముక్తి లేదు అంటారు ఈ తెగవారు. ఒకసారి కడుపులో నొప్పి కని అడ్మిట్ అయిన ఒక పేషెంట్ అరగంటకు ఒకసారి గట్టిగా కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. ఎట్రాపిన్ ఇంజెక్షన్ ఇస్తే కాసేపు గప్చిప్గా పడుకునేవాడు. కొంచెం ఆగి మళ్ళీ మొదలు. అక్కడికేదో పని మీద వచ్చిన నాయుడు గారు అది చూసి నన్ను ప్రక్కకి పిలిచి, అతని ఎత్తులన్నీ ఇంజెక్షన్ కోసమే డాక్టర్ గారు. సైకలాజికల్గా సూది పొడిస్తేనే గానీ బాధ తగ్గదని అతని నమ్మకం. కావాలంటే ఈసారి 2 cc డిస్టిల్ వాటర్ ఇచ్చి చూడండి, నా మాట అబద్ధమవుతుందేమో అన్నాడు. నేను సంకోచిస్తున్నాను. పర్వాలేదు డాక్టర్ గారు, నేనున్నాను ప్రక్కన, ఇచ్చేయండి అని బలవంతం చేశాడు. ఇహ బాగుండదని డిస్టిల్ వాటర్ సిరింజిలోకి తీసుకువచ్చి ఇంజెక్షన్ చేశాను. 1 నిమిషమన్నా గడవకముందే పేషెంట్ మూలగటం మాని మెదలకుండా పడుకున్నాడు. ఏమో ఎలా ఉంది అని అడిగాడు నాయుడు గారు అతని ముఖం మీద వంగి. బాగుందండి, చాలా భాగం తగ్గింది. చూసారా అన్నట్లు నా వంక చూసి కనుబొమ్మలు ఎగురవేసి అక్కడి నుంచి నిష్క్రమించాడు నాయుడు గారు. కొంతమంది రోగులు హౌస్ సర్జన్లతోనూ, అసిస్టెంట్లతోనూ, చీఫ్తోనూ తమ బాధలను రకరకాలుగా మార్చి చెబుతుండేవారు. ఒకరికి చెప్పేదానికి మరొకరికి చెప్పేదానికి సంబంధం ఉండేది కాదు. చక్రపాణి గారు అంటుండేవారు, మనం వార్డు నుంచి బయటకు వెళ్ళిపోయాక రోగులందరూ మాట్లాడుకునేది మనల్ని గురించే. మనకు అత్యల్పంగా కనిపించే విషయం వారికి ఎంతో పెద్దదిగా కనిపించి దాన్ని గురించి గంటల తరబడి చర్చించుకుంటారు. ఒక రోగికి ఒక పూట ఇంజెక్షన్ ఇవ్వటం మర్చిపోతే అది మీకు సామాన్యంగా కనిపించవచ్చు, కానీ ఆ విషయమే అతని మనసుని తొలిచివేసి ఆ రాత్రి నిద్ర పట్టకుండా చేస్తుంది అని. ఆ విషయం నిజమే. ఒక్కొక్క పేషెంట్కు వార్డులో ఇంజెక్షన్ ఇస్తూ పోతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తమనెక్కడ మర్చిపోతారోనని ప్రాణాలు బిగబెట్టుకుని చేతిలో సిరంజితో అటు ఇటు తిరుగుతున్న హౌస్ సర్జన్ వంక ఆశగా చూస్తూ కదలిక ద్వారానో ఓ చిత్రోక్తి ద్వారానో అతని దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. వ్యాధిని బట్టి కొంతమందికి కొన్ని రోజులు ఇంజెక్షన్ ఇచ్చాక ఇహ ఆపివేయమని చీఫ్ చెప్పేవారు. మిగతా వారికి సూది వేస్తూ తనకు వేయకపోయేసరికి ఆ పేషెంట్ ఇంత ముఖం చేసుకుని కూర్చునేవాడు. తనకు కూడా చేయమని బ్రతిమాలేవాడు, పేచీ పెట్టేవాడు, దెబ్బలాడేవాడు. అతనికి ఇంజెక్షన్లు ఆపేశారని ఒప్పించడానికి తలప్రాణం తోకకు వచ్చేది. రోజు మీరిచ్చే సూది మందు పవర్ఫుల్గా ఉండేది బాబుగారు. నిన్న మీరిచ్చింది బొత్తిగా పవర్ చాలలేదు, అసలు చేసినట్లే లేందే అని ఒకసారో పేషెంట్ గోల పెట్టాడు. అంతవరకు మొనలు అరిగిపోయిన సూదులు, బండ సూదులు ఉంటే విధిలేక అవే వాడుతుండేవాళ్ళం. అంత క్రితం రోజే కొత్త నీడిల్స్ వస్తే అవి స్టెరిలైజర్లో పడవేసి పాత వాటిని తీసి దాచిపెట్టాం. అతన్ని మాటల్లో ఒప్పించలేమని ఆ రోజు పాతవాటిలో ఓ బండ సూది తీసుకువచ్చి దాంతో ఇంజెక్షన్ చేశాను. ఇప్పుడు ఎక్కింది బాబుగారు పవరు, అది అని ముఖం చాటంత చేసుకున్నాడు. ఇహ స్పెషల్ రూమ్స్లో ఉండే వాళ్ళ సంగతి చాలా విడ్డూరంగా ఉంటుంది. సి క్లాస్ వారు పర్వాలేదు. సి క్లాస్లో ఒక్కొక్క విశాలమైన గదిలో 4-5 బెడ్స్ వరకు ఉంటాయి. బి క్లాసు ఒక్కొక్క మనిషికి ఒక గది ప్రత్యేకించి ఉంటుంది. అటాచ్డ్ బాత్ వగైరాలుంటాయి. బి క్లాస్ గదుల్లో ఉండే పేషెంట్లు అతి గారాబాలు చేస్తారు. సాధారణంగా వారు ఏ ఆఫీసర్లో సంపన్నులో అయి ఉంటారు. అరగంటకోసారి కాలింగ్ బెల్ కొట్టి సిస్టర్ని పిలుస్తూ ఉంటారు. నాకు నిద్ర పట్టడం లేదు సిస్టర్, కడుపులో వికారంగా ఉంది సిస్టర్, నాకు పాలు పట్టే టైం అయింది సిస్టర్, రెండోసారి మందు తాగే టైం అయింది సిస్టర్ అని వరుసగా కంప్లైంట్లు చేస్తూ ఉంటారు. ఒకసారి పెద్ద కాంట్రాక్టర్ ఆయనకు బీపీ చూడాల్సి వచ్చింది. సిస్టర్ ఏదో పని మీద హడావిడిగా ఉండటం చేత నేనే బీపీ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని వెళ్ళి యథాలాపంగా ఆయన కుడి చేతికి కట్టి చూస్తున్నాను. చూస్తున్నంతసేపు ఆయన నా ముఖం వంక కళ్ళార్పకుండా చూడటం గమనిస్తూనే ఉన్నాను. చూడటం పూర్తయి చార్టులో నోట్ చేశాక ఒక్క మాట అని పిలిచాడాయన. వెనక్కి తిరిగి ఆయన దగ్గరకు నడిచి వెళ్ళాను. 30 ఏళ్ల క్రితం మద్రాసులో ఒక ఫారిన్ డాక్టర్తో మొట్టమొదటిసారి బ్లడ్ ప్రెషర్ చూపించుకున్నాను. ఆయన కుడి చేతికి కట్టి చూశాడు. అప్పటి నుంచి ఎంతమందితోనో ఎన్ని 100 సార్లు చూపించుకున్నాను. అందరూ ఎడం చేతికి కట్టి చూసిన వాళ్లే. ఇప్పుడు మీరు కుడి చేతికి కట్టి తనిఖీ చేశారు. ఆ ఫారిన్ డాక్టర్లా చూసేవారు ఎవరైనా కనిపిస్తారా అని బయటకు చెప్పలేదు కానీ ఎన్నడూ మదన పడేవాణ్ణి.
ఆనాడు ఆయన్ని చూశాను, ఈనాడు మిమ్మల్ని చూశాను. కంగ్రాచ్యులేషన్స్ డాక్టర్ అన్నాడు. ఆయన ముఖంలో ప్రశంస, కళ్ళల్లో తృప్తి గోచరించాయి. నేను అప్రతిభుణ్ణయ్యాను. గుండెకు దగ్గరగా ఉండటం వల్లననుకుంటాను. సాధారణంగా అందరూ ఎడం చేతికే కట్టి చూస్తారు. నేను ఈ నియమాన్ని ఎప్పుడూ పాటించక ఎటు వీలైతే అటు చూస్తుండేవాణ్ణి. బయటికేమీ అనకుండా గుంభనగా నవ్వి ఊరుకున్నాను. అప్పటినుంచి ఆయన నాకెంతో స్నేహితుడైపోయాడు. డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయే వరకు ఎంతో ఆత్మీయంగా కబుర్లు చెబుతూ గడిపాడు. మరికొంతమందికి 1,00,000 అనుమానాలు. ఈ మందు ఎలా తాగాలి? ఫలహారం చేసే ముందా? చేశాక? టాబ్లెట్ వేసుకుని ఎంతసేపటికి మందు తాగాలి? ఏది ముందు, ఏది వెనక? ఇందాక మీరు చెప్పినట్లుగాక ఓ 5 నిమిషాలు ఆలస్యంగా టాబ్లెట్ వేసుకున్నాను. దానివల్ల ఏమైనా ప్రమాదమా? ఇట్లా ఉంటాయి వాళ్ళ సందేహాలు. ఒకసారి రిటైర్డ్ ఇంజనీర్ ఒకాయన బి క్లాస్ పేషెంట్, అబ్బాయి, ఈవేళ నేను మామూలుగా హార్లిక్స్ పుచ్చుకోవచ్చు కదూ అని అడిగాడు. పుచ్చుకోండి అన్నాను. ఎన్నిసార్లు పుచ్చుకోమంటావేమిటి? 3 సార్లు తీసుకోండి అన్నాను. ఏదో ఒకటి సమాధానం చెప్పాలి గనక. నిన్న చీఫ్ 2 సార్లే తీసుకోమన్నాడే. బ్రహ్మాండమైన ఆయన సందేహానికి సమాధానం వెంటనే తోచక 1 నిమిషం ఆలోచించి, చూడండి, నిన్నటి పరిస్థితిని బట్టి మీరు హార్లిక్స్ 2 సార్లే తాగాలి. ఈవేళ మీ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. టెంపరేచర్ ఓ పాయింట్ తగ్గింది. నిన్న 99.4 ఉంది. ఈవేళ 99.3 ఉంది. అందుకని 3 సార్లు తాగాలి అని నచ్చజెప్పాను. నా జవాబు ఆయనకు నచ్చినట్లే కనిపించింది. మళ్ళీ ఏ ఫిర్యాదు చేయలేదు. మరికొంతమందికి ఇంకా లోతైన సందేహాలు వస్తాయి. నా జబ్బు టైఫాయిడేనంటారా? టైఫాయిడ్కి క్లోరోమైసిటిన్ వాడటం మంచిది కాదని ఎందులోనో చదివానే. రిలాప్సెన్ వస్తాయిటగా. ఈ ఇంజెక్షన్ దేనికి పని చేస్తుంది? మొన్న నెత్తురు తీశారే, దేనికది? ఏ పరీక్షకు పంపారు? రిపోర్టు వచ్చిందా? అంటూ ప్రశ్నలు గుమ్మరిస్తారు. మొత్తం మీద మెడికల్ వార్డులో పనిచేసిన 2 నెలలు చాలా సునాయాసంగా గడిచిపోయాయి. చక్రపాణి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడు ఏ కేసును గురించి ఏ ప్రశ్న అడుగుతారోనని భయపడి అన్నీ క్షుణ్ణంగా చదివి జ్ఞాపకం పెట్టుకుని జవాబు సిద్ధంగా ఉంచుకునేవాణ్ణి. ఆఖరు రోజున చక్రపాణి గారు 2 అసిస్టెంట్లను, 2 హౌస్ సర్జన్లను కారులో కాఫీకి తీసుకువెళ్లారు. ఆ వేళ చాలా సరదాగా మాట్లాడారు. తీయటి భాషలో భవిష్యత్తును గురించి అనేక ఉపదేశాలిచ్చారు. ఆయన ఎందుకు కఠినంగా ఉంటారో ఆ రోజు తెలుసుకున్నాను. సోమరితనంతో, మత్తుతో మ్రగ్గిపోతున్న ప్రజలకు ఆ మాత్రం కఠినత్వం కొరడా దెబ్బలా చల్లుమనందే కాలం సక్రమంగా ముందుకు జరగదు. ఎవరూ మాట వినరు. ఈ సూత్రం అర్థం చేసుకున్న నాలో ఆయనంటే సద్భావం పెరిగిపోయింది. ఆ క్షణంలో ప్రపంచంలో ఎవరిని ద్వేషించలేకపోయాను. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.